హలో అండి, అందరికీ నమస్తే. ఏ పూజ చేయాలన్నా, ఏ పని మొదలు పెట్టాలన్నా, ఏ విఘ్నాలు రాకుండా నువ్వే చూసుకోవాలి స్వామి అనుకుంటూ మన మనసులో మొదటిగా తలుచుకునేది ఆ విఘ్నేశ్వరుణ్ణే కదండి. సెప్టెంబర్ నెల వచ్చింది అనగానే వినాయక చవితి ఎప్పుడొచ్చిందా అని నాలాగా చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు మీలో? వినాయక చవితి అంటే అబ్బాయిల పండుగ అంటారే కానీ దేవుడి ముందు ఈ భేదాలు ఏంటండి? ఆ తండ్రి ముందు అందరూ సమానమే కదా. ఆయన నమ్ముకొని ఎన్నో కుటుంబాలు ఆయన రూపాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉంటున్నారు. అలా ఈరోజు నేను 1 అడుగు నుంచి 10 అడుగుల వరకు తయారు చేసే చోటికి వచ్చేసాను. ఇక్కడ ఉన్న వినాయకుడి రూపాలను చూస్తే నాకు చాలా బాగా నచ్చాయి. నాకు నచ్చిన కొన్ని విఘ్నేశ్వరుని రూపాలను నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఒక్కసారి చూసేయండి. రాముల వారి రూపంతో ఈ అయోధ్య ఆలయ నమూనాతో ఈ విఘ్నేశ్వరుడు ఎంత బాగున్నాడో కదండి. కుమారుడ గణపయ్య మా సిరిగల్ల దేవుడ గణపయ్య కరుణగల్ల తండ్రి గణపయ్య కాని పాకలో వెలసావ గణపయ్య శివుని కుమారుడ గణపయ్య మా సిరిగల్ల దేవుడ గణపయ్య కరుణగల్ల తండ్రి గణపయ్య కాని పాకలో వెలసావ గణపయ్య శివుని కుమారుడ గణపయ్య మా సిరిగల్ల దేవుడ గణపయ్య. ఇన్ని వందల రూపాయలు ఉన్నప్పటికీ నాకు ఈ బుజ్జి గణపతి మాత్రం భలేగా నచ్చిందండి. మీరు కనుక గల్లీ గణేష్ని పెడుతున్నట్టయితే ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా ఒక్కసారి ఈ చోటికి వచ్చి చూసేయండి. ఈ చోటు ఎక్కడుందో చెప్పనే లేదు కదా. జై చాముండా గణపతి ఆర్ట్స్ హోల్సేల్ మరియు రీటైల్ ధరలకి అమ్మకం, గాగ్లాపూర్, హైదరాబాద్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.